నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేపాల్లో పెను విషాదాన్ని మిగిల్చిన మెరుపు వరదలు. 270కి పెరిగిన మృతుల సంఖ్య. వేలాది మంది గల్లంతు. కొనసాగుతున్న సహాయ చర్యలు. 288 మంది భారతీయుల ఆచూకీపై ఆందోళన. నేపాల్ అధికారులతో విదేశాంగ శాఖ నిరంతర సమీక్ష. పొరుగు దేశానికి కేంద్రం ఆపన్న హస్తం. నేపాల్ వరదల్లో గల్లంతైన 5 ఆంధ్రప్రదేశ్ వాసులు. వీలైనంత త్వరగా ఆచూకీ కనుగొనాలని ఏపీ భవన్ అధికారులకు లోకేష్ ఆదేశం. మీరాలం చెరువుపై కేబుల్ బ్రిడ్జి పనులను పరిశీలించిన సీఎం. గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం. పర్యాటకాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచన. కమిషన్ల కోసమే రైతుల భూములను 22A పెట్టారన్న బీఆర్ఎస్. జీవనోపాధి దెబ్బతీశారని హరీష్ ఆరోపణ. తప్పుడు ప్రచారాలు వద్దన్న కాంగ్రెస్. జగన్ వ్యవహార శైలితో వైసీపీ నేతలు విసిగిపోయారన్న పార్థసారథి. క్యాడర్ చేజారకుండా ఊహాజనిత వ్యాఖ్యానాలు చేస్తున్నారని విమర్శ. అసెంబ్లీ ఎన్నికలకు ముందు యూపీ సర్కారు కీలక నిర్ణయం. 60 ఏళ్లు దాటిన మహిళలకు ఉచిత బస్సు సదుపాయం. ప్రత్యేక బస్సులు ప్రారంభం. ఒలింపిక్స్లో సగానికి పైగా క్రీడల్లో భారత్కు లేని ప్రాతినిధ్యం. అందుకే పతకాల సంఖ్య పెరగడం లేదన్న ప్రధాని. టాలెంట్ హంట్ చేస్తున్నట్టు వెల్లడి. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. మెరుపు వరదల్లో మృతి చెందిన వారి సంఖ్య 270కి చేరింది. వేలాది మంది ఆచూకీ గల్లంతైంది. అందులో 288 మంది భారత పర్యాటకులు ఉన్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. మరో 21 మంది కాపాడినట్లు ప్రకటించింది. ఉప్పెనల వరద బురద ముంచెత్తడంతో వేలాది ఇళ్లు వంతెనలు నామరూపాలు లేకుండా పోయాయి. అనేక చోట్ల భారీగా బురద మేట వేసింది. సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఆకస్మిక వరదల నుంచి నేపాల్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరద తగ్గుముఖం పట్టడం వల్ల సహాయక చర్యలను వేగవంతం చేశారు. నేపాల్ ఆర్మీతో పాటు విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. వేలాది మంది ఆచూకీ గల్లంతు కాగా వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. చిత్వాన్, నువాకోట్, రసూవా జిల్లాల్లో ప్రాణనష్టం అధికంగా ఉంది. వరద పోటెత్తిన ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున బురద మేటలు దర్శనమిస్తున్నాయి. వందలాది ఇళ్లు బురదలో కూరుకుపోగా పెద్ద సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. మెరుపు వరదల ధాటికి మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం 35 వంతెనలు, 45 సస్పెన్షన్ వంతెనలు, 40 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. 9 జల విద్యుత్ ప్రాజెక్టులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఫలితంగా అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాజధాని కాఠ్మండూను ఇతర ప్రాంతాలతో కలిపే నాగ్దుంగా, ముగ్లింగ్ జాతీయ రహదారి సహా 9 జిల్లాల్లోని కీలక రోడ్లపై రాకపోకలను నిలిపివేశారు. నువాకోట్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను నేపాల్ ప్రధాని బాలేంద్ర షా పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించారు. కైలాస్ మానస సరోవర్ సహా వివిధ ప్రదేశాలను సందర్శించేందుకు వచ్చిన 580 మంది విదేశీ పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. విపత్తు తీవ్రతను అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఈ జల ప్రళయానికి మంచుకొండల్లో భూకంపం కారణమని వార్తలు వచ్చినప్పటికీ భారీ మంచు చర్యలు విరిగిపడటం వల్ల ఆకస్మిక వరదలు సంభవించినట్లు తాజాగా వెల్లడైంది. నేపాల్ చైనా సరిహద్దు ప్రాంతం రసూవా గడికి 20 కిలోమీటర్ల దూరంలో భారీ మంచు చర్యలు విరిగిపడ్డాయని నేపాల్ విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. లిండే, త్రిశూల్ నదులు ఉప్పొంగాయని వెల్లడించింది. ఆ 2 నదులు రసూవా జిల్లాలో బోటే కోషి నదిలో కలవడంతో వరద ఒక్కసారిగా పోటెత్తిందని వివరించింది. చైనా సరిహద్దులో ఉన్న తిమూరే ప్రాంతాన్ని వరద మొదట తాకింది. అక్కడ కస్టమ్స్ చెక్పోస్టు వద్ద వేచి ఉన్న 300కు పైగా లారీలు, ఇతర వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి కస్టమ్స్ అధికారులు, స్థానికులు సమీపంలోని అడవుల్లోకి పరుగులు తీశారు. 1993లో నేపాల్లోని సర్లాహి, రౌతాహత్, మక్వాన్పూర్ ప్రాంతాల్లో మెరుపు వరదలు సంభవించి సుమారు 1400 మంది మరణించారు.
ఆ తర్వాత ఇదే అతిపెద్ద విపత్తు అని నేపాల్ విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. టిబెట్లో మొదలైన ఆకస్మిక వరదలు అక్కడ కూడా భారీ నష్టాన్ని మిగిల్చాయి. నేపాల్ సరిహద్దుల్లో ఉన్న గైరాంగ్ పోర్టును వరద ముంచెత్తగా 3 మృతి చెందారు. 588 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విపత్తుపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. Y-20 రవాణా విమానం ద్వారా ప్రత్యేక సైనిక బృందాన్ని వరద ప్రభావిత ప్రాంతానికి తరలించారు. ఈ బృందం ఇప్పటికే రంగంలోకి దిగి రహదారులను పునరుద్ధరిస్తోంది. వరదల ధాటికి గైరాంగ్ పోర్టు నగరం తీవ్రంగా దెబ్బతింది. ఇక్కడే అనేక మంది గల్లంతయ్యారు. చూస్తుండగానే ఉప్పెనలాగా వరద బురద ముంచెత్తింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు మంచు చర్యలు విరిగిపడటంతోనే సంభవించినట్లు హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ NRSC పేర్కొంది. ఇండియన్ శాటిలైట్ రీసెర్చ్ సెంటర్ సహకారంతో NRSC ఈ ప్రకృతి విపత్తుపై అధ్యయనం చేసింది. మంచు చర్యలు విరిగిపడిన సమయంలో భారత ఉపగ్రహం ఒకటి ఆ ప్రాంతం మీదుగా వెళ్ళింది. ఆ సమయంలో ఉపగ్రహం కొన్ని ఛాయాచిత్రాలను తీసింది. వాటి ఆధారంగా NRSC నేపాల్ ప్రకృతి విపత్తు సంభవించిన తీరుపై అధ్యయనం చేసింది. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లోని త్రిశూల్ నది సమీపంలో మంచు చర్యలు ఒక్కసారి విరిగిపడడమే నేపాల్ చైనా టిబెట్లో ఆకస్మిక వరదకు కారణమని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ NRSC తెలిపింది. ఈ కారణంగా త్రిశూల్ నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగిందని వెల్లడించింది. అక్కడి నుంచి దిగువకు వేగంగా బురదతో కూడిన వరద నేపాల్ ప్రాంతాన్ని ముంచెత్తిందని వివరించింది. రసువా, ధాండింగ్ జిల్లాలపై వరద ప్రభావం అధికంగా ఉన్నట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా తెలుస్తోంది. రసువా జిల్లాలో త్రిశూల్ నది బోటేకోషి నదిలో కలుస్తుండగా బోటేకోషి పరివాహక ప్రాంతాలను కూడా వరద ముంచెత్తింది. పర్వతాల మధ్యలో లోతైన లోయలు ఉన్నందున వరద వేగంగా ప్రవహించినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. అంతకుముందు కురిసిన కొద్దిపాటి వర్షాలతో ఆ కొండల నడుమ కొన్ని చోట్ల నీరు నిలిచి ఉందని, వాటికి వరద తోడవడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగినట్టు NRSC అంచనా వేసింది. బోటేకోషి నది నేపాల్ నుంచి భారత్లోకి గండక్ నదిలో కలుస్తుంది. గండక్ నది ఉత్తరప్రదేశ్, బీహార్లో ప్రవహిస్తుండగా ఈ రెండు రాష్ట్రాల్లో వరద ప్రభావంపై NRSC అధ్యయనం చేస్తోంది. భారత ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగంతో సమన్వయం చేస్తోంది. ఇప్పటివరకైతే భారత్కు ఎలాంటి ప్రమాద సంకేతాలు లేవని NRSC అంచనా వేసింది. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. గండక్ నది ఉప్పొంగనుందన్న అంచనాలతో బీహార్లోని వాల్మీకి నగర్ వద్ద ఉన్న బ్యారేజీ 36 గేట్లను అధికారులు ముందుగానే ఎత్తివేశారు. యూపీలోని మహారాజ్గంజ్, కుషీనగర్ జిల్లాల్లో గండక్ నది తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్కు భారత్ ఆపన్న హస్తం అందిస్తోంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో ఆహార పదార్థాలు, ఔషధాలు పంపిన భారత్ మరో 47.5 టన్నుల మానవతా సాయాన్ని పంపింది. వాయుసేనకు చెందిన 2 విమానాల్లో ఈ సాయాన్ని రాజధాని కాఠ్మండుకు తరలించింది. ఇందులో వైద్య పరికరాలు, ఔషధాలు, ఆహార ప్యాకెట్లు, దుప్పట్లు, సహాయక సామాగ్రి ఉన్నాయి. నేపాల్కు అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ పేర్కొంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలను వేగవంతం చేసేందుకు అదనపు వనరులను సమకూరుస్తున్నామని తెలిపింది. సహాయ సామగ్రిని నేపాల్ సంస్కృతి, పౌర విమానయాన శాఖ మంత్రికి అందజేసినట్లు నేపాల్లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ తెలిపారు. అమెరికా, కెనడా, ఐరోపా దేశాలు కూడా సాయం అందిస్తామని ప్రకటించాయి. నేపాల్ వరదల్లో గల్లంతైన ఆంధ్రప్రదేశ్ వాసుల ఆచూకీని వీలైనంత త్వరగా కనుగొనాలని మంత్రి నారా లోకేష్ ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులను ఆదేశించారు. ఏపీ యాత్రికుల క్షేమ సమాచారంపై లోకేష్ సమీక్షించగా మొత్తం 7గురిలో 4 సురక్షితంగా ఉన్నారని, 3 ఆచూకీ లభ్యం కాలేదని అధికారులు వివరించారు. కుప్పం ప్రాంతానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్కు చెందిన శశికుమార్, రాజ్యలక్ష్మి ఆచూకీ దొరకలేదని తెలిపారు. వీలైనంత త్వరగా కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని లోకేష్ ఆదేశించారు. చైనాలోని గైరోంగ్ ఎంబసీ వద్ద శశికుమార్ చివరిసారిగా కనిపించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు మానస సరోవర యాత్రకు వెళ్లి వరదలో చిక్కుకున్న కర్నూలు జిల్లాకు చెందిన భాస్కర శాస్త్రితో పాటు మరో 3 సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వారిని వెంటనే తరలించేందుకు చర్యలు తీసుకోవాలని లోకేష్ ఆదేశించారు. యాత్రికుల భద్రతపై భారత రాయబార కార్యాలయం, చైనా, నేపాల్ ఎంబసీలు, గైరోంగ్ ఇమిగ్రేషన్ సెంటర్, ఈషా ఫౌండేషన్తో నిరంతరం సమన్వయం కొనసాగించాలని సూచించారు. మరోవైపు లోకేష్ ఆదేశాల మేరకు నేపాల్లో చిక్కుకున్న యాత్రికులు, మానస సరోవర యాత్రకు వెళ్లిన ఏపీ వాసుల సమాచారాన్ని RTGS అధికారులు ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. కాకినాడ జిల్లాకు చెందిన మరో 2 పర్యాటకుల ఆచూకీ తెలియాల్సి ఉందని
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. యాత్రికులు సురక్షితంగా స్వస్థలాలకు చేరేలా నేపాల్ అధికారులు, భారత ఎంబసీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని వివరించారు. హైదరాబాద్లోని మీరాలం చెరువు వద్ద నిర్మాణంలో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ పనులను సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో మూసీ రివర్ ఫ్రంట్ జలవనరుల శాఖ అధికారులతో కలిసి ఆయన మీరాలం చెరువు, అక్కడ నిర్మాణంలో ఉన్న పనుల పురోగతిని సమీక్షించారు. భారీ క్రేన్పై నుంచి చెరువు పనులు పరిశీలించిన రేవంత్ రెడ్డి పనులకు సంబంధించి ఫోటో ప్రదర్శన కూడా తిలకించారు. ఎట్టి పరిస్థితుల్లో కేబుల్ బ్రిడ్జ్ పనులను 2028 మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువులోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం చెరువు నుంచి మూసీలోకి వరద పోయేలా నాలాను విస్తరించాలన్నారు. మీరాలం చెరువులో వాటర్ స్పోర్ట్స్ నిర్వహణకు అవకాశాలు పరిశీలించి నివేదిక రూపొందించాలన్నారు. చెరువు మధ్యలో వాటర్ ఐలాండ్ అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. విమానాశ్రయానికి దగ్గరగా ఉండటం సహా జూ పార్క్ సమీపంలో ఉన్నందున పాతబస్తీలో పర్యాటక రంగ అభివృద్ధికి మీరాలం చెరువు దోహదపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. దాదాపు 300 కోట్లతో 2 కిలోమీటర్ల పొడవైన కేబుల్ బ్రిడ్జ్ పనులు మీరాలం చెరువుపై సాగుతున్నాయి. జాతీయ రహదారి 44కు అనుబంధంగా బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జ్ పూర్తయితే శాస్త్రీపురం, పహాడీ షరీఫ్ మధ్య దూరం కూడా తగ్గనుంది. 22A పేరిట కమిషన్ల కోసం రైతుల భూములని కబ్జా చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రామ్దాస్ పల్లికి చెందిన రైతులు ఆయన్ను కలిసి 300 ఎకరాలకు పైగా పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చినట్లు తెలిపారు. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని, మంత్రి పొంగులేటిని కలిసినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హరీష్ రావు రైతుల పట్టా భూములను 22Aలో చేర్చి రిజిస్ట్రేషన్లు నిలిపివేసి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. 22Aలో చేర్చడం వల్ల రైతు బంధు, రైతు బీమా, బ్యాంకు రుణాలు లేవని, యూరియా కూడా అందడం లేదని తెలిపారు. ఆ భూములు రైతులవేనంటూ ఇబ్రహీంపట్నం ఆర్డీఓ నివేదిక ఇచ్చినప్పటికీ నిషేధిత జాబితా నుంచి ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. కమిషన్ల కోసమేనా ఈ దందా అని హరీష్ ప్రశ్నించారు. 30% కమిషన్ కోసం 1 కోటి ఎకరాల భూములపై కన్నేశారా అని ఆరోపించిన హరీష్ రైతుల భూములను బందీ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమా అని నిలదీశారు. రైతుల భూములను నిషేధిత జాబితాలో పెట్టి వారి జీవనోపాధిని దెబ్బతీయడం వెనుక ఉన్న అసలు కారణాలను ప్రభుత్వం చెప్పాలని హరీష్ డిమాండ్ చేశారు. 22A అంశంపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఆ 2 పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ధరణి స్థానంలో తెచ్చిన భూభారతి చట్టం మంచి ఫలితాలిస్తోందని మహేష్ కుమార్ వివరించారు. మరోవైపు మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై ఏఐసీసీ అంతిమ నిర్ణయం తీసుకుంటుందన్న ఆయన క్రమశిక్షణ కమిటీ నివేదికను మీనాక్షి నటరాజన్కు పంపినట్లు నిజామాబాద్లో వెల్లడించారు. కొండా మురళితో భేటీ కావడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ధరణిలో నా భూములే నా ఊరిలో మాయమైనటువంటి పరిస్థితులు ఆ రోజు, దాని స్థానంలో భూభారతి తీసుకొచ్చి చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది ప్రభుత్వం. అక్కడ ఇక్కడ ఏదైనా చిన్న చిత్ర సమస్య ఉంటే కూడా దాని మీద అధ్యయనం చేసి దాన్ని సరిచేయడానికి మా మంత్రివర్గ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో ఉనికి ఉండాలి కాబట్టి ఏదో ఒక రోజు ఏదో ఒక ఆరోపణ చేయాలని ఒక తపనతో చేస్తే దాన్ని మనమేం చేసేది లేదు. అన్ని విషయాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టత ఉంది. పేదవాడికి అన్యాయం జరగకూడదని ఒక తపనతో పనిచేస్తాం. తెలంగాణలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు శక్తి స్కీమ్ శాపంగా మారుతోందన్న ఆయన బీటెక్ ద్వితీయ సంవత్సరంలో చేరే అవకాశం పోతుందని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. శక్తి స్కీమ్కు సంబంధించిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రామంతపూర్లో పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళ్తుంటే గృహ నిర్బంధం చేశారని ఆరోపించారు. మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదన్న రామచంద్రరావు బకాయిలు పెట్టిందే ఆ పార్టీ ప్రభుత్వమని విమర్శించారు. పాలిటెక్నిక్ కాలేజ్ మొత్తం కూడా మూసేసే పరిస్థితి, పాలిటెక్నిక్ విద్యార్థులంతా కూడా ఇంజనీరింగ్ పోకుండా స్కిల్ డెవలప్మెంట్కే పరిమితం చేసి మీరు ఏం చేస్తున్నారనే విషయాన్ని జియో 97 ద్వారా మీరు చెప్పదలుచుకోవాలి.
మీ స్పష్టత లేదు కాబట్టి మళ్ళీ కమిటీ వేశారు, హై పవర్ కమిటీ. స్టూడెంట్స్ అడిగితేనే వాళ్ళ మీద లాఠీ చార్జ్, జైలుకు పంపించడం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బకాయిలు ముందు వచ్చే క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఈరోజు 15,000 కోట్ల దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు బకాయిలు ఉన్నారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఓటర్లను ఆకర్షించే దిశలో కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. లఖ్నవూలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ప్రత్యేక బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఇక నుంచి రాష్ట్ర రవాణా శాఖకు చెందిన బస్సుల్లో 60 ఏళ్లు పైబడిన మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని సీఎం యోగి తెలిపారు. ఇది వారి స్వేచ్ఛాయుత ప్రయాణాలకు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. మహిళా విద్యాభివృద్ధిలో భాగంగా డిగ్రీ చదువుతున్న 50,000 మంది విద్యార్థినులకు అక్టోబర్, నవంబర్లో ఉచితంగా స్కూటర్లు అందజేస్తామని యోగి వెల్లడించారు. మరోవైపు రక్షాబంధన్ను పురస్కరించుకుని ఇవాల్టి నుంచి ఈ నెల 29 అర్ధరాత్రి వరకు ప్రభుత్వ బస్సులో మహిళలంతా ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ధర్నా చౌక్లో మహాధర్నా చేపట్టింది. ఈ ధర్నాకు తెలంగాణ నుంచి అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. 6 డిమాండ్లతో ధర్నా చేపట్టిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రధానంగా ప్రభుత్వ హామీ మేరకు 2వ వేతన సవరణ సంఘం నివేదికను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ ఉన్న 6 డిఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్ ఉన్న 10,000 కోట్ల బిల్లులు చెల్లించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. హనుమకొండలో టీఎన్జీఓల ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్టు చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తమ సమస్యలను పరిష్కరించాలని హనుమకొండ కలెక్టరేట్ వద్ద టీఎన్జీఓలు ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ నుంచి హనుమకొండకు చేరుకున్న హరీష్ రావు ఉద్యోగుల ధర్నాకు సంఘీభావం తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్య పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు చెప్పింది తప్ప రాష్ట్రంలో ఎక్కడా ఈహెచ్ఎస్ అమలు కావడం లేదని విమర్శించారు. ఆసుపత్రులతో ఒప్పందం చేసుకోకుండానే ఉద్యోగుల జీతం నుంచి 1.5% కోత పెడుతున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు తక్షణమే కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న డిఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వైఖరికి నిరసనగా హరీష్ రావు పోలీసు వాహనం ఎక్కకుండా కలెక్టరేట్ నుంచి సుబేదారి పోలీస్ స్టేషన్కు కాలినడకన వెళ్లారు. ఒకటే రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి, అందరినీ రోడ్ల మీద తెచ్చినావు కదా. ఇలా పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చినారు. ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు, కాలేజీ పిల్లలందరూ రోడ్ల మీదకి వచ్చినారు. నిరుద్యోగులు ఖాళీలు నింపుతాం, మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే ఏమైంది జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చినారు. ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చినారు. రైతులు రోడ్ల మీదకి వచ్చినారు. యూరియా దొరకలేదు, కరెంటు వస్తలేదు, సాగునీరు అందుతలేదు. రైతులు రోడ్ల మీద, ఉద్యోగులు రోడ్ల మీద, నిరుద్యోగులు రోడ్ల మీద, విద్యార్థులు రోడ్ల మీద. ఈ ప్రభుత్వం మొత్తం ప్రజలను, అన్ని వర్గాలను కూడా రోడ్ల మీదకి తెచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఎథిక్స్ కమిటీ ముందు ఈ నెల 29న హాజరు కావాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి శాసనసభ కార్యదర్శి నోటీసు ఇచ్చారు. ఉదయం 11 గంటలకు శాసనసభ కమిటీ హాల్లో ఎథిక్స్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ ఏడాది మార్చి 29న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీనియర్ సభ్యుడు కడియం శ్రీహరి పట్ల ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనైతికంగా, అనుచితంగా ప్రవర్తించారన్న అంశాన్ని సభ ఎథిక్స్ కమిటీకి అప్పగించింది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి అవసరమైన చర్యలను సిఫారసు చేయాలని కోరింది. ఫలితంగా ఆ రోజు అసెంబ్లీలో జరిగిన ఘటనకు సంబంధించిన అంశాలను పరిశీలించడంతో పాటు కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏవైనా చర్యలు సిఫారసు చేయాలా అన్న దానిపై కమిటీ చర్చించే అవకాశం ఉంది.
జగన్ వ్యవహార శైలితో వైసీపీ నాయకులు విసిగిపోవడం వల్ల క్యాడర్ చేజారకుండా వారి సంతృప్తి కోసం ఆయన ఊహాజనిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. శంకుస్థాపన చేసిన స్టీల్ ప్లాంట్కే మళ్లీ శంకుస్థాపన చేయడం తప్ప రాయలసీమకు జగన్ చేసిందేమీ లేదని విమర్శించారు. అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిషేధిత సంస్థ మాదిరిగా జగన్ వ్యవహరిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. వైసీపీ హయాంలో పోలవరం పూర్తి చేసుంటే ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఇంతగా ఉండేది కాదన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు విడుదల చేయడానికి కూడా తప్పుబడుతున్న వైసీపీ నేతలు రైతు వ్యతిరేకులమని చాటుకుంటున్నారని మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వేదైతే ప్రెస్ మీట్లో ఒకదంపుడు ఉపన్యాసాలు చెప్తున్నావో, ఎందుకు శాసనసభకు వచ్చి మీరు ప్రజల సమస్యల మీద చర్చించట్లేదో ముందు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సరే, శాసనసభ సమావేశాల నుంచి పెరుగుతనంతో మీరు అటెండ్ కావట్లేదని పక్కన పెడదాం. శాసన మండలిలో బలం ఉంది. మరి మీ పార్టీ శాసన మండలి సభ్యుల్ని ఎల్నినో మీద చర్చ పెట్టండి అని చెప్పేసి ఎందుకు సూచన కానీ ఇవ్వలేకపోయావో మీరు సమాధానం చెప్పాలి ప్రజలకని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను ఎల్నినో సమస్య మీకు ముఖ్యం కాదు, కానీ మీ శాసన మండలి సభ్యుడికి డిప్యూటీ చైర్మన్ పదవి వస్తే దాదాపు 4-5 గంటలు ఆ వ్యక్తిని పొగట్టడానికి వాడుకున్నావు తప్పితే 4 రోజులు జరిగిన సమావేశాల్లో 1 గంట అయినా సరే ఎల్నినో గురించి ప్రాధాన్యత ఇచ్చారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను ఒడిషా నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న లిక్విడ్ గంజాయిని తూర్పుగోదావరి జిల్లా గోకవరం పోలీసులు పట్టుకున్నారు. 4 వ్యక్తులను అదుపులోకి తీసుకోగా మరో 3 పరారయ్యారు. వీరి నుంచి ఒక కారు, బైక్తో పాటు 6 కిలోల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ 75 లక్షలు ఉంటుందని నార్త్ జోన్ డీఎస్పీ జీవన తెలిపారు. నిందితులు లిక్విడ్ గంజాయిని ఒడిషాలో కొనుగోలు చేసి హైదరాబాద్ తరలించి విక్రయించేందుకు తీసుకెళ్తున్నారని వివరించారు. పరారైన 3 నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశామని డీఎస్పీ చెప్పారు. కాకినాడలో జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేసి చంపిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. బుధవారం తెల్లవారుజామున కాకినాడ భానుగుడి జంక్షన్లో జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డిపై సాయి కిరణ్, అతని స్నేహితులు మూకుమ్మడిగా దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ యువతి విషయంలో స్నేహితుల మధ్య తలెత్తిన గొడవలే హత్యకు కారణంగా తెలుస్తోందని వెల్లడించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయాన్ని జాకీలతో 5 అడుగుల పైకి 9 అడుగులు వెనక్కి జరుపుతున్నారు. 9 లక్షల రూపాయల అంచనా వ్యయంతో కాకతీయ కల్చర్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. నెల్లూరుకు చెందిన శ్రీ హనుమాన్ లిఫ్ట్ కంపెనీ భారీ సామర్థ్యం కలిగిన హైడ్రాలిక్ జాకీలను ఉపయోగించి ఆలయాన్ని పైకెత్తుతోంది. బీహార్కు చెందిన నిపుణులైన కార్మికులు 150 జాకీలను ఉపయోగించి పనులు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇప్పటి వరకు 3 అడుగులకు పైగా ఆలయాన్ని వెనక్కి జరిపినట్లు వివరించారు. 1896లో నిర్మించిన ఈ దేవాలయం రోడ్డు విస్తరణతో కిందకి పోయిందని, అందుకే జాకీలతో పైకెత్తుతున్నామని వివరించారు. ఇరాన్ నూతన సుప్రీం లీడర్ అయతుల్లా ముజ్తబా ఖమేనీ ఇంకా బతికే ఉన్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర ప్రకటన చేశారు. ఆయన చనిపోయి ఉంటే ఇరాన్ అధికారులు అంత బాగా నాటకం ఆడలేరంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ అధికారులు ఏదైనా తుది నిర్ణయం లేదా ఆశీర్వాదం కోసం ఇప్పటికీ ఆయన వద్దకు వెళ్లి మాట్లాడుతుండడమే ఆయన బతికి ఉన్నారు అనడానికి నిదర్శనమని ట్రంప్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త బాంబు దాడి ప్రారంభ క్షణాల్లో ఆయన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ మరణించగా ముజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్గా నియమితులయ్యారు. ఆనాటి దాడుల్లో ముజ్తబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి ఆయన ప్రజల ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ముజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారే తప్ప మరణించలేదని ట్రంప్ వెల్లడించారు. ఒలింపిక్స్లో సగానికి పైగా క్రీడల్లో భారత్కు ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే పతకాల సంఖ్య పెరగడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇది అత్యంత చేదు నిజమని అభిప్రాయపడ్డారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్కు ప్రధాని మోదీ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ఆయన వర్చువల్గా యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ప్యారిస్ ఒలింపిక్స్లో మొత్తం 32 క్రీడాంశాలుంటే భారత్ కేవలం 16 క్రీడల్లోనే పోటీ పడిందని ప్రధాని గుర్తు చేశారు. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో నిర్వహించే సర్ఫింగ్, స్పోర్ట్ క్లైంబింగ్ లాంటి ఈవెంట్లలో భారత్కు కనీస ప్రాతినిధ్యం లేదన్నారు. సువిశాల సముద్ర తీరం, పర్వత ప్రాంతాలు ఉన్నప్పటికీ ఆయా భౌగోళిక పరిస్థితులకు అనువైన క్రీడల్లో మనం వెనకబడ్డామన్నారు. క్రీడలంటే కేవలం పతకాలు సాధించడమే కాదని, నవభారత నిర్మాణంలో క్రీడాశక్తి, యువశక్తిని ఏకం చేసే ఉద్యమమని ప్రధాని అభివర్ణించారు. స్క్రీన్ల కంటే స్పోర్ట్స్ సెంటర్లు అవసరమని, ప్లే స్టేషన్ల కంటే
ప్లే గ్రౌండ్స్ చాలా ముఖ్యమని మోదీ వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్లో భారత్ ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు 5 నుంచి 15 ఏళ్లలోపు చిన్నారుల కోసం దేశవ్యాప్త టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ వ్యాపారవేత్త సుభాష్ చంద్రకు సంబంధించిన రుణాల పరిష్కార ప్రణాళికకు ఎన్సీఎల్టీ ఆమోదం తెలపడంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. 22,000 కోట్ల రూపాయలకు పైగా రుణానికి కేవలం 6.5 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదరడం 2016 నాటి ఐబీసీ చట్టాన్ని పూర్తిగా అపహాస్యం చేయడమేనని ఆక్షేపించింది. సుభాష్ చంద్రకు చెందిన 22,006 కోట్ల 57 లక్షల రూపాయల బకాయిల చెల్లింపు వ్యవహారంలో జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ ఎన్సీఎల్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం 6.5 కోట్ల రూపాయల చెల్లింపుతో ఆయన వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రణాళికకు ఆమోదం తెలిపింది. అంటే రుణదాతలకు దాదాపు 99.97% మేర నష్టం వాటిల్లినట్టు స్పష్టమవుతోంది. ఎన్సీఎల్టీ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. సుభాష్ చంద్ర వ్యవహారాన్ని ఉద్దేశిస్తూ జయరాం రమేష్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. అప్పులున్న వ్యక్తి కొంతమేర మాత్రమే తిరిగి చెల్లిస్తే దాన్ని ఆర్థిక పరిభాషలో హెయిర్ కట్ అంటారని, కానీ ఇక్కడ జరిగింది హెయిర్ కట్ కాదని, ఏకంగా గుండు కొట్టించడమేనని ఘాటుగా విమర్శించారు. అసోం కోక్రాఝర్ జిల్లాలో 10.5 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులను అరెస్ట్ చేశారు. ఓ కంటైనర్ వాహనంలో రహస్యంగా తరలిస్తున్న 1.48 కిలోల హెరాయిన్ను పోలీసులు సీజ్ చేశారని అసోం సీఎం హిమంత శర్మ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. 131 సబ్బు డబ్బాల్లో నిందితులు హెరాయిన్ను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. ఉత్తరప్రదేశ్ షామ్లీలో గాయకుడు యూట్యూబర్ అంకిత్ బలియాన్ దారుణ హత్యకు గురయ్యారు. ఓ జిమ్ బయట 4 దుండగులు ఆయనపై విచక్షణారహితంగా కాల్చి చంపారు. వ్యాయామం ముగించుకొని కారు వద్దకు వెళ్తుండగా 4 దుండగులు అంకిత్ను చుట్టుముట్టి 20 రౌండ్ల కాల్పులు జరిపారు. తలలోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో అంకిత్ అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పుల తర్వాత అక్కడి నుంచి పరారైన నిందితులను పట్టుకునే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లబోమని అంకిత్ కుటుంబ సభ్యులు, స్థానికులు ఢిల్లీ ముజఫర్ నగర్ రహదారిపై బైఠాయించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్పీ హామీ ఇవ్వగా మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. అంకిత్ పాటల్లో గన్ కల్చర్, బుల్లెట్ల ప్రస్తావన ఉండగా చివరకు అదే తుపాకీ తూటాలకు ఆయన బలయ్యారు. పాత కక్షలు, రాబోయే పంచాయతీ ఎన్నికలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి పండుగకు ఖరీదైన ఆకర్షణీయమైన స్వీట్లను తయారు చేసే రాజస్థాన్ రాజధాని జైపూర్కు చెందిన స్వీట్ షాప్ త్యోహార్ రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని డ్రై ఫ్రూట్స్, గోల్డ్ ఫాయిల్తో తయారు చేసిన స్వర్ణబంధన్ అనే ప్రత్యేక రాఖీ తయారు చేసింది. ఈ రాఖీ ధర ఏకంగా 4,100 రూపాయలు కాగా ఈ రాఖీ తయారీపై చిల్గోజా, జీడిపప్పు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్ వాడినట్లు యజమాని తెలిపారు. ఇందులో స్వర్ణ భస్మం, గోల్డ్ వర్క్ ఆమె ఉపయోగించినట్లు చెప్పారు. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఎలాంటి బంగారం వినియోగించకుండా కేవలం డ్రై ఫ్రూట్స్తోనే చేసిన మరో 2 రాఖీలను కూడా విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఈ రాఖీల ధరలు 250, 150 రూపాయలని వివరించారు. ముఖ్యాంశాలు మరోసారి. నేపాల్లో పెను విషాదాన్ని మిగిల్చిన మెరుపు వరదలు. 270కి పెరిగిన మృతుల సంఖ్య. వేలాది మంది గల్లంతు. కొనసాగుతున్న సహాయ చర్యలు. 288 మంది భారతీయుల ఆచూకీపై ఆందోళన. నేపాల్ అధికారులతో విదేశాంగ శాఖ నిరంతర సమీక్ష. పొరుగు దేశానికి కేంద్రం ఆపన్న హస్తం. నేపాల్ వరదల్లో గల్లంతైన 5 ఆంధ్రప్రదేశ్ వాసులు. వీలైనంత త్వరగా ఆచూకీ కనుగొనాలని ఏపీ భవన్ అధికారులకు లోకేష్ ఆదేశం. మీరాలం చెరువుపై కేబుల్ బ్రిడ్జు పనులను పరిశీలించిన సీఎం. గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం. పర్యాటకాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచన. కమిషన్ల కోసమే రైతుల భూములను 22A పెట్టారన్న బీఆర్ఎస్. జీవనోపాధి దెబ్బతీశారని హరీష్ ఆరోపణ. తప్పుడు ప్రచారాలు వద్దన్న కాంగ్రెస్. జగన్ వ్యవహార శైలితో వైసీపీ నేతలు విసిగిపోయారన్న పార్థసారథి. క్యాడర్ చేజారకుండా ఊహాజనిత వ్యాఖ్యానాలు చేస్తున్నారని విమర్శ. అసెంబ్లీ ఎన్నికలకు ముందు యూపీ సర్కారు కీలక నిర్ణయం. 60 ఏళ్లు దాటిన మహిళలకు ఉచిత బస్సు సదుపాయం. ప్రత్యేక బస్సులు ప్రారంభం. ఒలింపిక్స్లో సగానికి పైగా క్రీడల్లో భారత్కు లేని ప్రాతినిధ్యం. అందుకే పతకాల సంఖ్య పెరగడం లేదన్న ప్రధాని. టాలెంట్ హంట్ చేస్తున్నట్టు వెల్లడి.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.